దీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అపోస్తులుడైన పేతురు యొక్క సాక్ష్యాల ఆధారంగా మార్కు అనబడినటువంటి యోహాను రాసిన సువార్త ఇది యేసు చివరి వారంలో యెరూషలేములో జరిగిన సంఘటనల్లో ఒకటి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12-25 వచనాల్లో యేసు అంజూరపు చెట్టును ఫలములు లేకపోవడం వలన శపించాడు, ఆలయాన్ని పరిశుద్ధపరిచాడు. మరుసటి రోజు అంజూరపు చెట్టు ఎండిపోయినట్లు శిష్యులు చూశారు. అప్పుడు యేసు విశ్వాసము మరియు ప్రార్థన శక్తి గురించి బోధించాడు. ఈ వచనం కూడా ఈ బోధనలో ఒక భాగం. ప్రార్థన అనేది దేవునితో ఉన్న సంబంధం. దేవుడు తన పిల్లలు ప్రార్థనలో అడగాలని కోరుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీరు నా యందు నిలిచి ఉండి మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఆ విధంగా ప్రార్థన ద్వారా మనము అడిగినవన్నీ కొలది పొంది ఉన్నామని నమ్మి విశ్వసించి దేవుడిచ్చే వాగ్దానంపై పూర్తిగా ఆధారపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మనం కలిగి ఉన్న విశ్వాస పరిమాణం, నమ్మకం ఆధారంగానే దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలం. దేవునిని మనం అడిగినవన్నీ ముందే పొంది ఉన్నట్లు నమ్మి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6లో ఉన్నట్లు సందేహించకుండా దేవునిని అడగాలి. మనం అడిగేవన్నీ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15లో ఉన్నట్లుగా దేవుని చిత్త ప్రకారం అడిగితే తప్పక దేవుడు మనం అడుగు వాటినెల్లా దయచేస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలలో అడుగుడి మీకు ఇయ్యబడును అన్న వచనం ఆధారంగా దేవునిని ఏదైనా ప్రార్థన ద్వారా అడగవచ్చు, కానీ అది దేవుని చిత్తానికి లోబడే పరిధిలోనిదై ఉండాలి. ఆమేన్.